10 రూపాయలు ఇవ్వండి సార్ అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 50 రూపీస్ ఇవ్వమని అడుగుతున్నా. అవునండి, 50 రూపీస్. అయ్యో కష్టపడ్డాను కదండి, ఆటోకి ఎంతో కూడా పెరిగిపోయింది. కష్టపడ్డ వారికి ఒక 10 రూపాయలు డబ్బులు ఇప్పిస్తే మీ సొమ్మేం పోతుంది నాయన. డబ్బిస్తే సొమ్మేం పోతున్నావా? అందుకని మీరు సత్య ముందు సంతాలు అడుక్కుంటారు. అవును, నేను చచ్చినప్పుడు చందాలు ఎత్తుతారు, మీరు చచ్చినప్పుడు మాత్రం మూలంలో మునిగిదని కాస్త కరిగించి నోట్లో పోస్తుంది. ఆ గుప్పుడు గుట్టు. అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. మంచి స్పీడ్ మీద వచ్చాను. ఇంజిన్ చల్లబడిందంటే 3 రోజులు దాకా స్పీడ్ అవుతుంది. మళ్ళీ ఇంజిన్ చల్లబడిందా స్టార్ట్ అవడానికి 3 రోజులు పడుతుంది. గది మా చిన్నమ్మ చెప్తాను ఆయన. చెత్తలు చిన్నదే గాని గుడారం పెద్దదే తప్పాయి. అవునండి, మా పెద్దమ్మాయి చెప్తాడు ఆయన. లోపల చల్లగా ఉంది అంటే ఏసీ చేయించాము నాయన, ఎండాకాలం వచ్చేస్తుంది కదా, ఒకే గదికే చేయించాము. మీరు వచ్చారు కదా మా ఇంటికి, ఇల్లుతో ఏసీ, ఇల్లంతా ఏసీ. అవును, మీకు ఏసీ చేయించి మేము కోసి వెళ్ళిపోతాం. మరి లేకపోతే అవును తప్ప లోపల ఏదో శబ్దం వస్తుంది. అమ్మాయి హార్మోని పెట్టి నేర్చుకుంటుంది ఆయన. హార్మోని నేర్చుకుంటుందా? గురుగారు ఎవరు? గురుగారు చంద్రబాబు మాస్టర్. ఆయన ఫింగరింగ్ వాడు తప్ప కొంచెం జాగ్రత్తగా చూసుకో, అప్పుడప్పుడు గట్టిగా వచ్చుతాడు ఆయన. అవునండి, ఒక్కడం తొక్కడం నొక్కడం తొక్కడం ఏకకాలంలో చేస్తాడండి ఆయన. అంతేనే తప్ప మంచి గురువులు పెట్టు. అది సరే గాని ఈ ఎవరికి ఒక్కటి అదెక్కండి, అది నాదే. ఏంటంటే పూజ పట్టిపోయిందండి. మోజులంతకాలం ఎవరో ఒకరు దులిపేవారు పూజ. ఇప్పుడు నా పూజ ఎవరు దులుపుతారు ఆయన? పూజ ఎవరు దులుపుతలేదా తప్ప? ఇదిగో మా షాపు నుంచి 2 గుమస్తాలు పంపిస్తాను మా దుకాణం నుంచి. మీరే గట్టిగా ఉంటారు ఆయన. ఏళ్ళ తప్ప ఐదుతో పనే ఉంది. బ్యాట్ గట్టిగా ఉండాలి. సచిన్ టెండూల్కర్ ఇంట్లో ఉంటాడు, 100 సెంచరీలు చేశాడు. బ్యాట్ గట్టిగా ఉండాలి కానీ ఎన్ని సెంచరీలు నాయనా. ఆ బూజు దొరకపోయి ఆ బూజుల్లో చిక్కడిపోతే వాడు 2 కాళ్ళు కొట్టి నేను లాగలేక చావాలండి. షావుకారే తెలివైనవాడు, షావుకారు దగ్గర పనిచేసేవాడు ఇంకెంత తెలివిగా ఉంటారు కూడా. ఏం చేస్తారు? వాళ్ళు పొడిగాడి కర్ర పెట్టి అక్కడ జాడుగడ్డ కట్టి దూరంగా ఉండి తిరుగుతారు నీ పూజు. అవునండి, ఎవరిపై వాడితే బూజుల్లో చిక్కిపోతాడేమో అని. ఇంజిన్ మంచి స్పీడ్ ఉంది. ఇంజిన్ చల్లబడిందా మళ్ళీ 3 రోజులు పడుతుంది స్టార్ట్ అవడానికి. అల్లుడి గారు పిలుస్తున్నారు పిలుస్తున్నారు పిలుస్తున్నారు. సుబ్బిశెట్టి గారు సుబ్బిశెట్టి గారు కలవించావు కదండి. ఇరుగోలేని వరహాల శెట్టి గారు, ఇరుగోలేని రతనాల శెట్టి గారు ఇన్స్పెక్టర్ పడ్డాడు. బాబు గారు రూపములుగా మన్మధుడు, శరణం అందం అక్కడ వచ్చిన అందం, భాగ్యమునిగా కుబేరుడు, బాబు గారు దానమునిగా కర్ణుడు, తాత తాత. ఈ పిల్లల్ని సరే అండి అల్లుడి గారు, ఏం చెప్పమంటారండి ఏం చెప్పమంటారండి? ఏదో చెప్పు, చెప్పడమే నీ పనిగా. మన మేజవారి కచేరీలో అమ్మాయి మేము చూసిందట ఆయన. ముందు నుంచా వెనక నుంచా? అదేమిటండి? ఏం లేదు తప్ప, ముందు నుంచి అయితే పర్వాలేదు, వెనక నుంచి అయితే మేము అందరం ఒకేలా ఉంటాం, ఆర్టీసీ బస్సుల్లాగా. ఆ ధర్మం మాకు పట్టలేదండి. మేము వేదిక మీద నాట్యం చేస్తుంటే వేదిక మీద కూర్చుంటే అక్కడ చూసింది అంటే సరసుడ భరతనాట్యంలో
భంగిమ నాయన ఇది వంగడం కూడా భంగిమేనా? అవును నాయన సరేనా లతప్ప అమ్మాయి పిలుస్తున్నా నాయన అక్కడ పిలిచిందా ఇంటికి వచ్చిందా మొత్తం మీద పడుతుంది టబేమని బయట వస్తుంది టబేమని కింద పడుతుంది టబేమని బయట వస్తుంది టబేమని కింద పడుతుంది ఏంటి లతప్ప హాస్పిటల్ చూపించబోయా? చూపించావు నాయన ఎవరికో? ఇదే డాక్టర్ సమరం గారు డాక్టర్ సమరం అయితేనే మీకు కరెక్టే. ఇంకెవడో సరిపో డాక్టర్ సమరం గారు అయితేనే మీకు కరెక్ట్ గా చెప్తాడు.